బ్యారేజ్ దిగువ వైపు నీటి ప్రవాహ వేగం అధికంగా ఉంటుంది. అందుకోసం డౌన్ స్ట్రీమ్ వైపు 100 ఫీట్ల మేర కాంక్రీట్ లేయర్, భారీ సిమెంట్ బ్లాకులు, చివరగా బండరాళ్ల వరుసను ఏర్పాటు చేశారు. డౌన్ స్ట్రీమ్ వైపు ఏర్పాటు చేసిన టన్నుల కొద్దీ బరువు ఉండే కాంక్రీట్ బ్లాకులు ధ్వంసమై 50 నుంచి 60 మీటర్ల వరకు వరద నీటిలో కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన కాంక్రీట్ బ్లాకులను చూస్తే మేడిగడ్డ నిర్మాణంలో ఎంత నాణ్యత పాటించారో తెలిసిపోతోంది. 7వ బ్లాక్లో జరిగిన ప్రమాదాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నారు అధికారులు. 7వ బ్లాక్ మొత్తంలో ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ పరీక్షలు నిర్వహిస్తూ బేస్మెంట్లో ఏర్పడ్డ కేవిటీలపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. మరోవైపు 20వ పీర్ కింది భాగంలోని నీటిని భారీ మోటార్ల ద్వారా బయటకు పంపిస్తున్నారు. డీవాటరింగ్ పూర్తయ్యాక 7వ బ్లాక్ బేస్మెంట్లో సమస్య ఏ విధంగా మొదలైందో పూర్తి స్థాయి నివేదిక ఇంజనీర్లు ఇచ్చే అవకాశం ఉంది. 7వ బ్లాక్లో ఉన్న 11 పీర్లపై సింగింగ్ ప్రభావం ఉందని, మరమ్మతులు చేయాలంటే 7వ బ్లాక్ మొత్తాన్ని తొలగించాలని ఇంజనీర్లు చెప్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ సంస్థ అయిన L&T మహారాష్ట్ర వైపు నుండి 350 మీటర్ల మేర అప్రోచ్ రోడ్ నిర్మాణాన్ని బ్యారేజ్ అప్ స్ట్రీమ్ వైపు పూర్తి చేసింది. డౌన్ స్ట్రీమ్ వైపు అప్రోచ్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. బయట నుంచి చూస్తే బ్యారేజ్లో ఏర్పడ్డ సమస్య మామూలుగా అనిపించినప్పటికీ ఊహించని రీతిలో ఫౌండేషన్లో విధ్వంసం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ లోపల అసలు ప్రాబ్లం ఎంతవరకు ఉంది, అసలు దాని తీవ్రత ఏం తెలుసుకోవడానికి నిర్మాణ సంస్థ L&T మరమ్మత్తు పనులు మొదలుపెట్టింది. ప్రస్తుతం మనం చూసుకుంటే అప్ స్ట్రీమ్ సైడ్ అంటే వరద ఎగువ సైడు ప్రధానంగా అటు మహారాష్ట్ర పోచంపల్లి సైడ్ నుంచి చూసుకుంటే 350 మీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మాణం అయితే చేస్తూ ఉంది. ఇది 90+90 లెవెల్ వరకు కూడా ఈ అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేస్తుంది. అప్రోచ్ రోడ్డు నిర్మాణం తర్వాత షీట్స్ పైల్స్ను కూడా ఏర్పాటు చేసి వాటర్ని ఇక్కడ నుంచి అటు 6th నుంచి 5th బ్లాక్ వరకు డైవర్ట్ చేసి అసలు ఇక్కడ పూర్తిగా డీవాటరింగ్ చేసిన తర్వాత ఏం జరిగిందనే దానిపై కూడా పూర్తిగా స్టడీ చేయనున్నారు. అయితే మనం ఒకసారి విజువల్స్లో చూసుకుంటే మాత్రం ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఆ రాళ్ళు ఏవైతే ఉన్నాయో వచ్చే వరదను తట్టుకోవడానికి మొదటగా ఆ రాళ్లతో కూడినటువంటి పొర ఏర్పాటు చేశారు. ఒక రాళ్లతో కూడిన ఒక సెక్యూరిటీ వాల్ ఏర్పాటు చేశారు. ఆ రాళ్ళ తర్వాత సిమెంట్ కాంక్రీట్ సంబంధించినటువంటి బ్లాక్స్ ఏర్పాటు చేశారు. ఆ బ్లాక్స్తో తర్వాత పూర్తిగా కాంక్రీట్ ఫ్లోర్ని ఏర్పాటు చేసి ప్రధాన కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. కానీ మనం ఆ వరద ప్రవాహానికి కొత్తగా రాళ్ళు కూడా చెల్లా చెదురుగా ఆ వరద ఫ్లడ్ ఎఫెక్ట్కు అదంతా కూడా చెల్లా చెదురైనది చూస్తున్నాం. ఆ తర్వాత మనం చూస్తే ఈ బ్లాక్స్ సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్ కూడా పూర్తిగా పగుళ్ళు వారి డ్యామేజ్ అయినాయి. ఈ పగుళ్ళ లోపల కూడా పూర్తిగా నీరు వెళ్ళిపోయి ఈ కింది భాగం మెయిన్ స్ట్రక్చర్ రాఫ్ట్ వరకు కూడా వాటర్ ఫోర్స్తో వెళ్ళి అక్కడటువంటి ఇసుకను కూడా డౌన్ స్ట్రీమ్ వైపు నెట్టుకుంటూ వెళ్ళింది. సో అందుకే అక్కడ భారీ స్థాయి గుంత ఏర్పడి ఈ వెయిట్ భరించలేక అది డౌన్ అయ్యి సింక్ అయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇది మనం అప్ స్ట్రీమ్ సైడ్ చూసాం, అంటే ఎగువ భాగం వైపున చూసాం బ్యారేజ్కు సంబంధించి. ఇక బ్యారేజ్ పీర్స్ కుంగిపోవడము, ఈ యొక్క బ్యారేజ్ మీద కూడా మనకు సంబంధించి ఒక అంటే రోడ్వే కూడా ఏర్పాటు చేస్తాయి. ఈ రోడ్వేలో కూడా మనం ఇక్కడ ఒక లొంతలాగా బెండ్ అయినటువంటి స్ట్రక్చర్ మనం చూస్తున్నాం. ఇదే ప్రధానంగా ఆ రోజున ఏదైతే అక్టోబర్ 21న భారీ శబ్దంతో 20వ పీర్ కృంగిందో అప్పుడు పూర్తిగా ఈ రోడ్వే కూడా డౌన్ అయ్యి కింద దాదాపుగా ఇక్కడ మనకు క్లియర్గా ఫిజికల్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ రోడ్వే కూడా పూర్తిగా డౌన్ అయ్యి ఇక్కడ ఒక లొంతలా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఈ ఎఫెక్టు పూర్తిగా ఈ యొక్క 7th బ్లాక్ డ్యామేజ్ కావడం, 20వ పీరు నుంచి 19, 18, 17 పీరు వరకు పూర్తిగా కుంగడం వల్ల ఈ యొక్క ఎఫెక్ట్ ఏర్పడింది. ఇక మనం చూసుకుంటే ఇది ప్రస్తుతం గేట్లు ఉన్న వైపు ఈ రేడియల్ గేట్స్, ఆ తర్వాత డౌన్ స్ట్రీమ్ వైపు బ్యారేజ్కు డౌన్ స్ట్రీమ్ వైపు అంటే ఈ గేట్లు తెరిచిన తర్వాత కూడా భారీ వేగంతో వచ్చేటువంటి వరద నీరు ఉధృతంగా కిందికి దిగువ వైపు వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడే ఈ డౌన్ స్ట్రీమ్లోకి నీరు వెళ్తున్నప్పుడే ఈ వాటర్ ఫోర్స్ అనేది అధికంగా ఉండడము, ఇక్కడ ఏ స్థాయి లోపల ఫ్లడ్ ఫోర్స్ వస్తుందని అంచనా వేయకపోవడమే ప్రధానంగా బ్యారేజ్ డ్యామేజ్ కావడానికి కారణంగా నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం విచారణలో కూడా అదే తెలుస్తూ వస్తుంది. సో అంటే ఇక్కడ ఎంత ఫ్లో వస్తుంది, ఆ ఫ్లో వస్తే ఈ బ్యారేజ్ తట్టుకుంటుందా, ఈ డిజైను ఆ ఫ్లోకు ఆ ప్రెషర్కు తట్టుకుంటుందా అనే దానిపై కూడా కొంత క్లారిటీ మిస్ అయింది. కాబట్టి ఈ డిజైను అనుకున్న విధంగా ఆ ఫ్లడ్ ఎఫెక్ట్కు అనుకున్న విధంగా నిర్మాణం చేయలేదు కాబట్టి ఈ స్థాయి డ్యామేజ్ జరిగిందనేది బట్టి నిపుణుల అంచనా. మరోవైపు ఈ యొక్క గేట్లు తెరిచిన తర్వాత
ఎగువ నుంచి వచ్చినటువంటి వాటరు అతి వేగంతో కిందికి డౌన్కి వెళ్తుంటుంది. అంటే అది ఒక షూటింగ్ ఆ ఫోర్స్ అంటాము. అంటే ఒక బుల్లెట్ లాగా గేట్ల నుంచి దూసుకొని వెళ్తుంది. ఆ సమయం లోపల ప్రధానంగా ఈ అడుగు భాగం లోపల సిమెంట్ లేయర్ ఉంటుంది. ఆ సిమెంట్ లేయరు మొత్తంగా ఆ షూటింగ్ ఎఫెక్ట్కి వాటర్ కంప్లీట్గా ఆ ఫ్లోర్ని, కాంక్రీట్ ఫ్లోర్ని కూడా ముక్కలుగా చేస్తూ మనం విజువల్స్లో కూడా చూసాము. వందల మీటర్లు ఇక్కడటువంటి సిమెంట్ బ్లాక్లను డౌన్ స్ట్రీమ్ వైపు అంటే కింది భాగం వైపుకు పూర్తిగా వరద లోపల భారీ ఒక్కొక్కటి 15, 20, 25, 50 టన్నుల వరకు ఉన్నటువంటి ఒక్కొక్క పెద్ద కాంక్రీట్ బ్లాక్స్ కూడా అటు డౌన్ స్ట్రీమ్ వైపు అయితే కొట్టుకోబోనాయి. అంటే ఈ ఎఫెక్ట్ ఎట్లా ఉందనేది ప్రస్తుతం మనం చూస్తే అర్థమవుతుంది. ఒక సునామీ సృష్టించినటువంటి విధ్వంసం లాగా మేడిగడ్డ వద్ద అయితే విధ్వంసం జరిగింది. అయితే నిజానికి ఈ స్థాయి లోపల వరద వస్తుందని చెప్పి 100 సంవత్సరాలు అంటే పాస్ట్ హిస్టరీ 100 సంవత్సరాల హిస్టరీని, వరద హిస్టరీని అంచనా వేసి ఈ యొక్క బ్యారేజ్ నిర్మాణం చేయాల్సి ఉంటుంది. ఆ స్థాయి కంటే మరొక 500 సంవత్సరాలు 100 సంవత్సరాల వరకు వైబుల్ ఉండే విధంగా కూడా ఈ డిజైన్ చేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే మెటీరియల్ కూడా నాణ్యత స్టాండర్డ్స్ పాటించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడే ప్రధానంగా అధికారులు ఒక ఫ్లడ్ లెవెల్ను అంచనా వేయడం, ఫ్లడ్ ఫోర్స్ను అంచనా వేయడంలో మిస్టేక్ చేశారు. దాంతోపాటుగా ఆ యొక్క ఫోర్స్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ బ్యారేజ్ స్టేబుల్గా ఉంటుందనే దానిపై కూడా కొంత క్లారిటీ మిస్ కావడంతోనే ఈ యొక్క నిర్మాణం ఈ రోజున డ్యామేజ్ అనేది కూడా తెలుస్తుంది. దీంతో 4,000 కోట్లు, సుమారుగా 4,000 కోట్ల ప్రజాధనం కూడా పూర్తిగా వృధా అయిపోయి ఈ రోజున గోదావరి నీళ్ళ పాలన పరిస్థితే కనిపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్కు ప్రభుత్వం 3,625.82 కోట్లు ఖర్చు చేసింది. బ్యారేజ్కి ఇప్పుడు మరమ్మతులు చేయాలంటే సుమారు 1,000 కోట్లు ఖర్చు అవుతోందని అంచనా వేస్తున్నారు. మరమ్మతులు బ్యారేజ్ భవితవ్యాన్ని పక్కన పెడితే ఇంత నిర్లక్ష్యంగా బ్యారేజ్ నిర్మాణం చేయడం, డిజైన్ల లోపాలు, నాణ్యత పాటించకపోవడంపై ఎవరు బాధ్యత వహించాలన్నదే $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన L&T సంస్థ నిర్మాణం చేయక తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు పనులను పర్యవేక్షించారు. L&T ఇంజనీర్ల బృందం, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ల బృందం పర్యవేక్షణలో భారీ స్థాయి ప్రాజెక్ట్ నిర్మాణంలో నాణ్యతలో రాజీ పడడం వెనుక ఎవరున్నారనేది తెలంగాణ ప్రజలకు తెలియాల్సి ఉంది. బ్యారేజ్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్కు సంబంధించి ల్యాబ్ రిపోర్టులు కొద్ది రోజుల్లోనే విజిలెన్స్ అధికారులకు అందనున్నాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను విజిలెన్స్ బృందం స్టడీ చేస్తోంది. దీంతో కొద్ది రోజుల్లోనే బ్యారేజ్కు సంబంధించిన పూర్తి సమాచారం ప్రభుత్వానికి విజిలెన్స్ బృందం అందించనుంది. మేడిపండును పోలిన మేడిగడ్డ బ్యారేజ్ ప్రస్తుత పరిస్థితి 100 కోట్లు ఖర్చు పెడితే కానీ మరమ్మతులు కాని పరిస్థితి ప్రస్తుతం ఉంది. అయితే మరమ్మతులు చేసిన బ్యారేజ్ పనిచేస్తుందా లేదా అనేది ఇంకా అనుమానాస్పదమే. ఈ స్థాయిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన నిర్మాణ సంస్థలు, అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, అసలు ఈ బ్యారేజ్ భవిష్యత్తులో పనిచేస్తుందా లేదా అన్నది ప్రభుత్వమే తేల్చాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, మేడిగడ్డ బ్యారేజ్ నుండి.